హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మీకు ఒక హైఫై ప్రొజెక్టర్ అయితే నేనైతే అన్బాక్స్ చేసి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి ఏవిన్ కంపెనీ నుంచి వచ్చిన ఒక ప్రొజెక్టర్ అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మీకు వైడ్ వన్ ఎలిమెంట్ సపోర్ట్తో వస్తుంది. అలాగే మీకు ఇది 8K వీడియోని కూడా ప్లే చేసే క్యాపబిలిటీ ఉన్న ఒక ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. 8K వీడియో ఇంతవరకు మీరు జస్ట్ 2K అండ్ 1080p మాత్రం చూస్తుంటారు. దీంట్లో ఫస్ట్ టైం అయితే 8K వీడియో కూడా ప్లే చేసే క్యాపబిలిటీస్ అయితే. అలాగే దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు ఒక హైఫై ప్రొజెక్టర్ 1.5 లక్ష 2 లక్షలు పెట్టి మీరు ప్రొజెక్టర్ కొంటే ఎన్ని ఫీచర్స్ వస్తాయో అంతకన్నా ఎక్కువ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇది మనకి ఏవిన్ కంపెనీ నుంచి మాత్రమే వస్తుంది, ఇంక ఎక్కడ కూడా మీకు అయితే దొరకదనమాట ఈ 8K ఫీచర్ ఉన్న ప్రొజెక్టర్. దీంట్లో చాలా స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు ఈ ప్రొజెక్టర్ కావాలనుకుంటే మాత్రం వీళ్ళు డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తారు. మీకు అమెజాన్ కన్నా తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఒకసారి కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ మాట్లాడుకుంటే మీకు అమెజాన్ కన్నా కూడా 3-4 వేలు తక్కువ ప్రైస్కి అయితే ఈ ప్రొజెక్టర్ అయితే వస్తుందన్నమాట. సరే, మనం డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఇది ఎలా ఉంది, దీని పిక్చర్ అవుట్పుట్ ఎలా ఉంది, ఫంక్షనాలిటీ ఎలా ఉంది, అవన్నీ అయితే చూద్దాం. అంతకంటే ముందు మీరు గట్టిగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. సరే, లైక్ చేస్తాను ఆశిస్తున్నాను. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా దీని యొక్క అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ చూద్దాం, వచ్చేయండి. గైస్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రొజెక్టర్ ఇది అనమాట. ఇక్కడ మీకు ప్రొజెక్టర్ మీద అయితే UHD LED ప్రొజెక్టర్ అని ఇచ్చున్నారు. అలాగే ఇటు సైడ్ చూస్తే మనకి వీళ్ళ యొక్క డీటెయిల్స్ 8K సపోర్ట్ డీకోడింగ్ అనేది వస్తుంది. 8K సపోర్ట్ డీకోడింగ్ అండ్ నెక్స్ట్ 1080p రిజల్యూషన్ అనమాట. ఏదో మనకు వచ్చేసి ఎటువంటి క్రాప్ లేకుండా 1080p ప్లే చేస్తుంది. అలాగే ఇంటెలిజెంట్ వాయిస్, అలాగే డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ ఇమేజింగ్ అయితే వీళ్ళైతే స్పెక్స్ అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి ఏం లేదు, ఇటు సైడ్ చూస్తే ఏం లేదనమాట. అండ్ బాటంలో అయితే ఏం లేదు. ఇది స్మార్ట్ వైర్లెస్ ప్రొజెక్టర్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఒకసారి దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో మనం ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కంటెంట్ వచ్చేసి క్లియర్గా ఇట్లా ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ అయ్యి వచ్చింది అనమాట. సో చూడొచ్చు, బ్యాగ్ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇది బ్యాగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వస్తుంది. మీరు ఎక్కడికైనా క్యారీ కూడా చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కొంచెం క్వాలిటీ బ్యాగ్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనకి దీంట్లో యూజర్ మాన్యువల్ అయితే ఉంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్ అని తెలుసు కదా మీకు. సో మనకు కొంచెం స్టఫ్ అయితే ఉంటుంది, మీరు రీడ్ చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రొజెక్టర్స్కి అయితే యూజర్ మాన్యువల్ రెఫర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే దీని పక్కన పెట్టేద్దాం. దీని పక్కన పెట్టేస్తే మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే దీనికి ఒక రిమోట్ అండ్ HDMI కేబుల్, పవర్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రిమోట్ కూడా సో చాలా తక్కువ పడుతుంది, ఈజీ టు యూజ్ అన్నట్టుంది. అలాగే ఇంక పక్కన పెట్టేస్తే మెయిన్ అయితే ప్రొజెక్టర్ ఉందన్నమాట. గైస్, ఈ ప్రొజెక్టర్ అయితే మరీ అంత వెయిట్ అయితే లేదు, ఇట్స్ ఈజీ టు క్యారీ అన్నట్టుంది. మన కవర్ అయితే రిమూవ్ చేస్తే ప్రొజెక్టర్ అయితే ఇదనమాట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది మనకి ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు క్సానో అని ఇచ్చారనమాట. 8K వీడియో డీకోడర్ ఇచ్చారు, డాల్బీ అట్మాస్ ఆడియో. సో ఫస్ట్ టైం వీళ్ళు దీంట్లో డాల్బీ అట్మాస్ ఆడియోతో ఒక ప్రొజెక్టర్ వస్తుందని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు మనం చూసిన ప్రొజెక్టర్స్ అన్ని కూడా నార్మల్ ఆడియోతో వస్తాయి. ఫస్ట్ టైం అయితే మీకు 8K ప్రొజెక్టర్ విత్ డాల్బీ అట్మాస్ ఆడియో. సో ఇక్కడ నుంచి అయితే మీరు లైట్ సోర్స్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ చూస్తే కీటోన్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ అయితే ఉంటుందన్నమాట. సో చెక్ చేసుకోవచ్చు. మనకి ఇటు సైడ్ చూస్తే ఒక సైడ్ ఏమో పవర్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడైతే మీరు కీటోన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిరీస్ ఇక్కడ నుంచి మీరు కీటోన్ ఫోకస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి మరొక సైడ్ చూస్తే మాత్రం సో ఇక్కడ ఎంటీ స్పేస్ అయితే ఉంది. ఈ స్పేస్లో అయితే ఏం లేదు. ఇటు నుంచి స్పీకర్ అవుట్పుట్ ఇవైతే మనకైతే ఇక్కడ వెళ్ళైతే ఇవ్వడం జరిగింది అనమాట. మరొక వైపు నుంచి చూస్తే మరొక వైపు వచ్చేసి మీకు పవర్ సోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ 2 HDMIs 2 USBs అండ్ ఒక అక్స్కి ఇన్పుట్ అండ్ ఒకటే అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇటు సైడ్ అయితే మనకి హీట్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి టాప్లో అయితే కొన్ని బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ బటన్స్ వచ్చేసి మీకు మల్టీ ఫంక్షన్ బటన్స్ అన్నమాట. పవర్ ఆన్ బటన్, మోడ్, ఓకే బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఫ్రంట్ బ్యాక్వర్డ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి మెయిన్ వచ్చేసి లైట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా, ఇది 8K ప్రొజెక్టర్ అనేది వీళ్ళైతే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి క్సానో అనే ఒక టెక్నాలజీ దీంట్లో యూజ్ చేయడం జరిగిందనమాట. టోటల్ ఓవరాల్గా లోపల వచ్చే ప్రోడక్ట్ దీని కంటెంట్ అయితే ఇది. ఒకసారి మనం దీన్ని సెటప్ చేసి దీని యొక్క ఆడియో అండ్ వీడియో అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం, వచ్చేయండి. గైస్, మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 8K ప్రొజెక్టర్ ఉంది కదా, X Nano వచ్చేసి 8K డీకోడ్ చేసే ప్రొజెక్టర్. దీన్ని అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చాం అనమాట. దీంట్లో వీడియో ప్లే చేసి ఎలా ఉందో మీకు కంటెంట్ అయితే ఇస్తాను. సో చూడొచ్చు, ఇప్పుడు దీనికి ప్రీవియస్ దానికి మీరు 2 వీడియోస్ చూసి డిఫరెన్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మనమైతే ఇప్పుడు దీన్ని సెట్టింగ్స్ అన్ని చూసి వీడియో ప్లే చేసి ఫైనల్ వాడికి మాట్లాడదాం, వచ్చేయండి. గైస్, మనం 8K ప్రొజెక్టర్ని చూసినట్టయితే ఇది 8K మాత్రం డీకోడ్ చేస్తుంది. 8K డీకోడ్ చేస్తుంది. దీని UI చూస్తే మాత్రం చాలా అంటే చాలా హైఫైగా ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే యాప్స్ అంటే కీ స్టోన్ అయితే దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఎలక్ట్రికల్ అంటే మీ రిమోట్ ద్వారా కీ స్టోన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ ఉంది, బ్రౌజర్, సింగిల్ సోర్స్ అండ్ క్యాస్ట్ అయితే ఉందన్నమాట. మీకు
క్రోమ్ క్యాస్ట్ కూడా దీంట్లో అయితే అవైలబిలిటీ ఉంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో మనకు వచ్చేసి ఇక్కడ సో మీరు ఫస్ట్ తప్పదు వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేసుకున్నారంటే ఇంకొంచెం కంటెంట్ అయితే స్ట్రీమ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట. సో మనం ఆటోమేటిక్గా వైఫై అయితే కనెక్ట్ చేసుకున్నాం. తర్వాత మనం అకౌంట్స్ సైన్ ఇన్ చూసుకోవచ్చు అండ్ బ్లూటూత్ అండ్ రిమోట్స్ అండ్ మనకి తర్వాత వచ్చేసి పిక్చర్స్, సిగ్నల్ సోర్స్ అండ్ ప్రొజెక్షన్ మెథడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ దాన్ని ఒకసారి క్లిక్ చేసినట్టయితే మనకి ఫ్రంట్ ప్రొజెక్షన్, హ్యాంగింగ్ ప్రొజెక్షన్, రేర్ ప్రొజెక్షన్ అండ్ రేర్ అంటే హ్యాంగింగ్ అంటే మీరు ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు సో ఆ ప్రొజెక్షన్ బట్టి అయితే మీకు ఇదైతే చేంజ్ అవుతుంది. అంటే మీరు పైనుంచి వేలాడదీస్తారు కదా అప్పుడు మనకి రివర్స్ అవుతుంది. సో మనం స్ట్రైట్ ఫార్వర్డ్కి పెట్టినప్పుడు మనకి ఫ్రంట్ ప్రొజెక్షన్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇక హ్యాంగింగ్ అంటే మీరు ఎక్కడ హ్యాంగ్ చేసి వదిలేస్తారు సో అలా అనమాట. ఇక 4 పాయింట్ కీ స్టోన్ అయితే ఉంది. దీంట్లో ఈ కీ స్టోన్ చూసుకున్నారంటే సేమ్ ప్రీవియస్లో చెప్పినట్టే మీకు ఏ సైడ్ నుంచి అంటే 4 పాయింట్ కీ స్టోన్ అంటే మీరు అర్థం చేసుకుంటే 4 వైపుల నుంచి కూడా మీరు ఎటు కావాలన్నా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్ అనమాట. సో మీరు చూడాలనుకునే యాంగిల్ని బట్టి మీరైతే దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు కొంచెం సైడ్ కూర్చొని చూడాలనుకుంటే ప్రొజెక్టర్ ఉన్న ప్లేస్ మార్చాల్సిన అవసరం లేదు. దీన్నే మీరు కీ స్టోన్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి కీ స్టోన్ ఎలక్ట్రికల్కి రావడం ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ప్రతిసారి వెళ్ళి అక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ రిమోట్తోనే పని అయిపోతుంది అనమాట. ఇక తర్వాత మనకి స్క్రీన్ జూమ్ ఉంటుంది. సో స్క్రీన్ జూమ్ అయితే యాజ్ యూజువల్ మీకు తెలుసు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అయితే వస్తుంది టోటల్ స్క్రీన్. సో మీరు స్ట్రైట్గా కూర్చున్నారు, మీకు పెద్ద పిక్చర్ కావాలంటే జూమ్ ఇన్ చేసుకోవచ్చు, మనకి జూమ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ కూల్ ఫీచర్. ఈ ఫీచర్ అయితే మీరు ఏ ప్రొజెక్టర్ కొంటున్నా సరే ఈ ఫీచర్ ఉందో లేదో చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇది. ఈ ఫీచర్గా లేకపోతే మీకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట. తర్వాత మోర్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో మోర్ సెట్టింగ్స్లో వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే యాజ్ యూజువల్ మీకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో 16 GB ఇన్బుల్ట్ వస్తుంది మనకి అండ్ మనకి సిస్టమ్ ఇన్ఫో ఎవ్రీథింగ్ అయితే అక్కడైతే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి సిగ్నల్ సోర్స్లోకి వెళ్దాం. సిగ్నల్ సోర్స్లో VLC ఉంది, HDMI 1 అండ్ HDMI 2 AV1 అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో పెద్ద పెద్ద ప్రొసెసర్స్లో 2 HDMI పోర్ట్స్ అయితే వస్తాయి. అది ఎందుకనేది మీకు ఒకసారి మీరు వాడితే తెలుస్తుంది అనమాట. 2 ఉంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే గూగుల్ వైడ్ వన్ మాడ్యూల్. దీంట్లో మీకు గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్ వస్తుంది. కంటెంట్ని మీరు ఫుల్ హెచ్డీలో స్ట్రీమ్ చేసుకోవచ్చు OTT ప్లాట్ఫామ్స్ నుంచి కూడాను. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇది చాలా తక్కువ ప్రొజెక్టర్స్ అయితే ఉంటుంది. ఇదే దీని స్పెషాలిటీ. గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే దీంట్లో అయితే మీకు ఉంటుంది. ఒకసారి జూమ్ చేస్తాను చూసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో వైడ్ వన్ L1 అక్కడ చూసారు కదా, దట్స్ ఇట్ అనమాట. వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. సరే మనం ఇప్పుడైతే కంటెంట్ని అయితే స్ట్రీమ్ చేద్దాం. సో మీరు ఇక్కడ కలర్ రేషియో చూసుకోవచ్చు. కలర్స్ అయితే మీకు ఎగ్జాక్ట్గా అండ్ ఆల్మోస్ట్ డీప్ కాంట్రాస్ట్ అయితే ఉంది. అండ్ మనకి చూడడానికి కూడా పిక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది డార్క్ రూమ్ కాకపోయినప్పుడు కూడా మీకు మంచి క్లారిటీ అయితే ఉంది. ఇక డార్క్ రూమ్ అయితే చెప్పనవసరం లేదు. సో ఒకసారి జూమ్ చేసి చెక్ చేసుకోండి. సో డార్క్ రూమ్ కాకపోతే ఎలా ఉందండి, ఇంకా డార్క్ రూమ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకి డీప్ కలర్స్ అయితే వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఒక టీవీ అంటే మీరు డార్క్ రూమ్లో కూర్చొని చూస్తే ఆల్మోస్ట్ ఒక టీవీ అనుకోవచ్చు. మీకు ఒక 65 ఇంచెస్ టీవీలో చూస్తుంటారు కదా, సో ఆ టీవీ అనుకోవచ్చు. బట్ కానీ దాని ఖర్చు అయితే దాంట్లో ఒక 25 భాగం కూడా ఉంటుంది దీనికి. సో ఎల్లో అయితే చాలా వైబ్రెంట్గా అయితే కనిపిస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ వాటర్ కానీ చాలా బాగుంది. సో స్కిన్ టోన్ చూసుకోవచ్చు. సో మనకి చూడడానికి అయితే అపీరెన్స్ అయితే బాగుంది. మనం చూసేటప్పుడు విజువల్ చూసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. సో మీరు ఫుల్ క్లోజ్డ్ రూమ్లో అయితే మాత్రం ఇంకా మీకు బ్రైట్గా అండ్ కాంట్రాస్టీ కలర్స్ అయితే మీకు కాంట్రాస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి కాంట్రాస్ట్ ఇష్యూ కూడా చాలా బాగుంది. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా బాగున్నాయని చెప్పొచ్చు. దీని లుమిన్స్ కూడా మనకి సో అప్రాక్సిమేట్లీ 7000+ లుమిన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ స్కిన్ టోన్ కానీ చూసుకోవచ్చు. అండ్ మనకి ఫ్రేమ్ రేట్ కూడా బాగుందన్నమాట. సో ఈ వీడియో అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూసుకోవచ్చు మనకి పంచి కలర్స్ అయితే ఉన్నాయి. పంచి కలర్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక టీవీ అని చెప్పొచ్చు. మీరు కానీ ఒక హోమ్ థియేటర్ సెట్ చేసుకుంటే మాత్రం దిస్ ఈజ్ వండర్ఫుల్ చాయిస్ అని చెప్తాను. సో మీరు క్వాలిటీ కంటెంట్గానే ఉంటే మాత్రం మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. అది గుర్తుపెట్టుకొని మీరు ఇచ్చే కంటెంట్ క్వాలిటీ అయి ఉండాలి. సో ఈ వీడియో కూడా అయితే మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మేము 1080p రెజల్యూషన్లోనే ప్లే చేస్తున్నాం. ఇది 4K కూడా కాదు, జస్ట్ 1080pలోనే ప్లే చేస్తున్నాం. 1080pలోనే మీకు అవుట్పుట్ అయితే ఇలా ఉంటుందన్నమాట.